సో జర్నీ చేశాను, నేను చాలా అలసిపోయా, నిద్ర బాబట్టి లేట్గా లేచాను. ఈరోజు టైం తీసుకుంటే ఎగ్జాక్ట్గా 9:40 దగ్గరికి వచ్చేసింది. లేట్గా లేచా అంటే జర్నీ వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది. నా బ్యాక్ సైడ్ మొత్తం ఆఫీస్కి వెళ్ళే టైం కదా, ఫుల్ బిజీ క్రౌడ్, ఈ గోళ. లైఫ్ అంతా ఫుల్ బిజీ లైఫ్. మ్యాక్సిమం తీసుకొచ్చి అందరూ ఎవరికాలే ఎంప్లాయీస్ కోచింగ్ సెంటర్లకి వాటికి వెళ్తానే ఉంటారు, ఖాళీ అయితే ఉంటారు అప్పుడు. సో మ్యాక్సిమం ఇక్కడే 9:35 అంటే 9:40 కల్లా బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ బస్సులు ఏంటంటే ఎక్కువ ఫుల్ రష్ ఉంటాయి మార్నింగ్ టైం, ఆఫీస్కి వెళ్ళే టైం కదా. ఈ బస్సులు కూడా పెంచడం మ్యాక్సిమం అవే బస్సు వెళ్తే అవే డొక్క బస్సు వెళ్తే ఎలా వస్తుంది, ఇవి ఒక్కోసారి ఆగిపోతూ ఉంటాయి. అండ్ క్రౌడ్ అయితే ఫుల్ ఉంటారు బస్సులు, కానీ ఈ బస్సులు అయితే ఎక్కువ సర్వీస్ పెంచారు. సో నేను 2 టైమ్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్కి కంప్లైంట్ కూడా పెట్టా, అండ్ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినా బస్సులు 2 months బ్యాక్ నేను వచ్చిన కొత్తలో పెంచుతానని చెప్పి ఇప్పుడు వరకు ఎటువంటి బస్సులు కూడా పెంచలేదు. అవే చెత్త బస్సుల్లో అదే ప్రయాణం. అంతే ఆఫీస్కి 10కి ఎగ్జాక్ట్గా వచ్చేమంటే ఎలా వస్తారు, ఎంత క్రౌడ్, ఎంత ఫుల్ రష్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ అస్సలు కుదరదు. పైగా నేనున్న ఏరియా నుంచి అంత దూరం వెళ్ళాలంటే ట్రావెలింగ్ అసాధ్యమైన చెప్పచ్చు. మ్యాక్సిమం 8 సిగ్నల్స్ ఉంటాయి. నేను 8:30కి బయలుదేరినా ఇవన్నీ దాటుకొని అక్కడికి వెళ్ళేసరికి సిగ్నల్స్ లేకపోతే 9:30 లోపు ఉండొచ్చు. అవే సిగ్నల్స్ పడ్డాయంటే ఈ 8 కవర్ చేసుకోవడానికి దాదాపు 1.5 hour పడుతుంది. అంటే హైదరాబాద్లో జర్నీ ట్రావెలింగ్ ఎంత వరకు మీకు అర్థమైపోతుంది. ఇంకెప్పటికీ ప్రజెంట్ నేను 9:30 ఆ టైంకి ఎక్కా, కొంచెం సిగ్నల్ వరకు వచ్చింది. చాలా కష్టం ఇలా అయితే. డైలీ ఆఫీస్లో పర్మిషన్ అడగాలంటేనే నా సిగ్నల్ ప్రతిరోజు లేట్గా రాస్తాను. అదే అర్థం కాదు. కానీ ఈరోజు నా ముగిస్తూ నేను అంటే పర్వాలేదు, జర్నీ అదంతా బాగానే ఉంది. ఢిల్లీకి వచ్చిన ఇదే టైం ఎగ్జాక్ట్గా అది వాడు కష్టపడి వాడనేంటి. ఈ రోడ్డు ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది వచ్చేసి పటాన్ చెరువు అండ్ ఆల్విన్ ఎక్స్ రోడ్కి అయితే వెళ్ళింది. సో బ్యాక్ సైడ్ కూడా హైదరాబాద్లో చిరాకు తెప్పే విషయం ఇదే, ఇదే ట్రాఫిక్ ప్రతిరోజు ఇలాగే ఉంటాయి. ఈ కార్లు, ఆటోలు, బస్సులు, బైక్లు, పైగా ట్రాఫిక్కే కాకుండా హార్న్లు కొడుతూ ఉంటారు. హైదరాబాద్లో మనకు చిన్న జాగా కూడా మంచి. సో ఎగ్జాక్ట్గా ప్రతిరోజు ఈ సెంటర్కి వచ్చేసరికి 6:30 అవుతుంది. అండ్ అటు నుంచి పటాన్ చెరువు వెళ్ళిపోద్ది. మనం ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి, ఇటు మియాపూర్, కూకట్పల్లి అవి. ఎప్పుడైనా ఇది ఈ పాయింట్ ఎక్కువ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బస్ కోసం వెయిటింగ్. ఐ థింక్ క్లైమేట్ చూస్తే తేడాగా ఉంది. అండ్ ఇది వింటర్ సీజన్ అనుకుంటా స్టార్ట్ అయిపోయింది. అటు సైడ్ అయితే మెరుస్తుంది, మ్యాక్సిమం వర్షం రావచ్చు అటు సైడ్. సో ఏ బస్సు వచ్చిందో కూడా తెలియదు, బట్ ట్రాఫిక్ మాత్రం ఫుల్ దారుణంగా ఉంది. అండ్ ఇది పల్లి వెలుగు బస్సులు అంటాడు సిటీలో, జనరల్ బస్సులు, ఆర్డినరీ బస్సులు అంటారు.
బాగుంది, కానీ ఇక్కడ హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడే. నా డెస్టినేషన్కి వెళ్ళడానికి దాదాపు ఒక 30 మినిట్స్ పట్టొచ్చేమో, 45 మినిట్స్ పట్టొచ్చేమో. సో ఇప్పటికే దాదాపు ఒక 30 మినిట్స్ ఇక్కడ అయిపోయింది. ఒక్క సిగ్నల్ దాటడానికి అంత టైం అయితే తీసుకుంది. ఇక హైదరాబాద్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే చెప్పాలంటే కొంచెం వర్క్ అనే చెప్పచ్చు. ట్రాఫిక్ అండ్ సౌండ్ పొల్యూషన్, హారన్స్ అవి పడుతూనే ఉంటారు. కొంచెం ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది. బస్సులో అయితే చెప్పాల్సిన లేదు, లేడీస్ ఫ్రీ కాబట్టి ఎలాగైనా ఫుల్ రష్. కూర్చోడానికి సీట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిల్చుంటే పక్కన నుంచి భోజనానికి వచ్చినట్టు అప్పుడైతే మన సీట్ అక్కడ వచ్చేసరికి 8 అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి. కానీ ఫ్రెండ్ వస్తే సరదా మాట్లాడుకుంటా కాసేపు టైం స్పెండ్ చేసి అప్పుడు రూమ్కి అయితే వెళ్తాను. సో అంత ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్లో వినాయక చంద్ర స్టాచ్యూ ఉన్న ప్లేస్. ఇక్కడే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే బ్యాక్ సైడ్ ట్రాఫిక్, అది వెహికల్స్ వెళ్ళి నాయిస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది.